ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. హైదరాబాద్ లో ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయండి. ప్రత్యేకించి భాగ్యనగరం అదే ఓల్డ్ సిటీలో ఎన్నో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా వినపడేది బంగారు మైసమ్మ ఆలయం. పూర్తిగా ఆలయం అంతా కూడా బంగారు వర్ణంలో మనకు కనబడుతుంది. అమ్మవారు ఎంతో దివ్యంగా ఉంటుంది. హరిబౌలి అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ప్రస్తుతం అదే ఆలయం దగ్గర నేనున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆ బంగారు మైసమ్మ దర్శనం చేసుకుందామా? రండి. జగన్మాత రోడ్ సైడ్ కి మనకి టెంపుల్ కనిపిస్తుందండి. జస్ట్ ఇక్కడ చక్కగా క్లియర్ గా రాసి ఉంటుంది కూడా. బంగారు వర్ణంలో కనిపిస్తుంది మనకి ఆలయం. చాలా బుజ్జి ఆలయం, కానీ అమ్మవారి మాత్రం చాలా దివ్యంగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి దర్శనం చేసుకుందాం. జై జై దుర్గమ్మ. ఆలయంలోకి ప్రవేశించగానే మనకి అమ్మవార్లు కనపడతారు. మొత్తంగా బ్లాక్, అలాగే గోల్డ్ కలర్, అంటే ఆభరణాలు వేసుకున్నట్లుగా అమ్మవారి రూపాలు మనకు కనిపిస్తాయి. అలా ఎదురుగుండా అడుగు పెట్టగానే అసలైన అమ్మవారి విగ్రహం మనకి ఎడం పక్కగా కనిపిస్తుందండి. దర్శనం చేసుకుందాం. అమ్మవారికి కొబ్బరికాయ సమర్పిద్దాం. శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం మౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం సాగమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యం సమంతపర్యాయ చాలు అన్ని వదిలిపెట్టి మమ్మీలగా వస్తావు. ఆకలన్న వారికి అన్నపూర్ణపై ఏదో ఒక రూపంలో కడుపు నింపుతావు. కష్టాల్లో ఉన్న వారికే అమ్మా తల్లి, కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లను తుడిచి విధిరాతకు ఎదురీతే శక్తిని అందించి కంటి పాపలాగా కాపాడుతుంటావు. ఇంటి దీపమోలే నువ్వు వెలుగును ఇస్తావు. దుర్గమ్మ, జై జై దుర్గమ్మ. దుర్గమ్మ, కనక దుర్గమ్మ. ఎంత దివ్య దర్శనం అయిందో అమ్మవారిది. చాలా చక్కగా అలా కూర్చుందండి. గ్రామ దేవత బంగారు మైసమ్మ అంటే సాధారణంగా గ్రామ దేవతలు చాలా ఉగ్రంగా ఉంటారు. ఊరి పొలిమేరల్లో ఎప్పుడు కాపు కాస్తూ ఉంటారు. ఎలాంటి దుష్టశక్తి గ్రామంలోకి రాకుండా ఆవిడ ఎప్పుడు రక్షణగా ఉంటుంది. అందుకే ఉగ్రంగా ఉంటుంది. వాళ్ళని సంహరిస్తుంది కదా ఆ దుష్టులని, వాళ్ళందరినీ. అదే ఆవిడని శాంతింపజేయడానికి సాధారణంగా చలువ చేసే పదార్థాలు ఎక్కువగా పెడుతుంటారు. అవి ఇక్కడ నేను గమనించానండి. సాధారణంగా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, వీరికి ఏంటంటే మజ్జిగ కానీ, పెరుగన్నము, దద్దోజనం ఎక్కువగా ఇవే పెడుతూ ఉంటారు. పానకాలు పోస్తూ ఉంటారు. చల్ల కళ్ళు కొంతమంది పోస్తూ, అంటే ప్రాంతాన్ని బట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ అమ్మవారు అంటే ఆ దివ్యమోము పసుపు ముఖంతో ఆయుధాలను ధరించి నేను రక్షణగా మీకున్నాను అంటూ అభయం ఇస్తున్నట్లుగా అమ్మవారు కనపడుతుంది అనమాట. పూలమాలలు, మందార పూలు, అలాగే గులాబీ పూలతోటి ఎంత చక్కగా అలంకరించారు. ఆభరణాలు ఉన్నాయి. ముక్కు పుడక ఎంత అందమో కదా ఆ అమ్మవారికి. మీకు విజువల్స్లో కూడా చూపిస్తాను చూడండి. వాళ్ళు ముద్దుగా అనిపిస్తుంది. పెద్ద ముక్కు పుడకలు పెట్టుకుని, పెద్ద బొట్టు, ఆ బంగారు మోము, అలాగే ఆవిడ వేసుకున్నటువంటి నగలు, ఆభరణాలు, ఆ కిరీటం అన్ని దగ్గరగా మెరిసిపోతున్నాయి. ఆమెకి సాటింగ్ ఏది రాదనే చెప్పుకోవాలి. ఎన్ని బంగారాలు ఉన్నా ఏమున్నా ఆవిడ మోము ముందు అన్ని దిగదుడిపే. అలా కాసేపు కూర్చుని అమ్మ నీ శరణ కోసం వచ్చానంటూ దీనంగా వేడుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఇక్కడ ప్రజలకి ఇలవేల్పుగా మారిపోయిందని చెప్పుకోవాలి. హరిబౌలి ఈ ప్రాంతం పేరు. మనకి భాగ్యనగరం అంటే ఓల్డ్ సిటీలోనే ఉంటుంది. ఎన్నో దేవాలయాలున్న వేటికవే ప్రత్యేకం. బంగారు మైసమ్మ ఇంకా ప్రత్యేకం. 25 సంవత్సరాలైంది. హంపి స్వామివారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ముందుగా శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రానికి కూడా ఎప్పుడు కుంకుమ పూజలు జరుగుతాయి. మీకు తెలిసిందేగా అమ్మవారి ఆలయంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం రేపు జాతరలాగా కనబడుతుంది అనమాట. బోనాలు అయితే ఇంకా స్పెషల్గా చెప్పాలా, అన్ని ప్రత్యేకమే. అమ్మవారికి ఘనంగా జరుపుతారు ఆ బంగారు మైసమ్మకి.
అమ్మవారి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. ఇదిగో అమ్మవారి మహాప్రసాదం కూడా నాకు అందించింది. ఆలయంలో ప్రతి కార్యక్రమం విశేషమేనండి. బంగారు మైసమ్మ ఆలయం గురించి ఆలయ కమిటీ వారి మాటల్లో విందాము. ఎటువంటి కార్యక్రమాలు వీరు చేస్తున్నారండి? నా పేరు ప్రవీణ్ కుమార్ గౌడ్. నేను బంగారు మైసమ్మ దేవాలయ సంస్థాపక అధ్యక్షుడిని. ప్రస్తుతం ఈ దేవాలయం పూర్వం సర్ కిషన్ ప్రసాద్ దేవుడి ఆవరణలో 400 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి బంగారు మైసమ్మ దేవాలయం ఇది 25 సంవత్సరాల క్రితం కొంతమంది ముష్కరుల దాడుల్లో ఈ దేవాలయం ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ దేవాలయాన్ని 20 సంవత్సరాల క్రితం మేము పునర్నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం యాదృచ్ఛికంగా ఈ పునర్నిర్మాణ రజతోత్సవాలు అనేది కూడా మేము బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈరోజు 3వ రోజు వజ్రోత్సవాల్లో భాగంగా మేము నిత్యం అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇది బంగారు మైసమ్మ దేవాలయం. ఈ అమ్మవారికి బంగారు మైసమ్మ అని పేరు రావడానికి కారణం ఏంటంటే, సర్ కిషన్ ప్రసాద్ గారు అప్పుడు మొఘల్ సంస్థాధీశుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారి ఆయన సంస్థానంలో ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన హైదరాబాద్ 1908వ సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నగరాన్ని ఈ వరదల నుంచి కాపాడాలి, ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు సర్ కిషన్ ప్రసాద్ గారు నిజాం నవాబు గారికి అమ్మవారికి పట్టు చీర, బంగారు చాటలో అమ్మవారికి పట్టు చీర, ముక్కు పుడక ఇవన్నీ కనుక సమర్పిస్తే అమ్మవారు ఎటువంటి ప్రకృతి ఈతి బాధల నుంచి అయినా కాపాడుతున్నటువంటి విశ్వాసం హైందవుల్లో ఉంది అనేటువంటి విషయాన్ని నవాబ్ గారు చెప్పగానే ఆయన ఇమీడియట్గా ఆ బంగారు చాటలో అమ్మవారికి ముక్కుపడక, చీర, గాజులు అవన్నీ సమర్పించిన తర్వాత వరద ఉధృతి తగ్గడం జరిగింది. సో సర్ కిషన్ ప్రసాద్ గారు దేవుడి కాబట్టి ఆ చాట అదంతా కూడా ఇదే స్థానంలో మనకు చేయడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఆ బంగారు చాట అవన్నీ కూడా తీసుకొని లాల్ దర్వాజా సింహాయిని అమ్మవారికి పూజలు చేసిన తర్వాత నదిలో వదిలిన తర్వాత వరద ఉధృతి తగ్గి ఎన్నో లక్షల మందిని కాపాడడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటికి నిత్యం ఇక్కడ అమ్మవారికి ప్రతినిత్యం కుంకుమార్చనలు, సహస్రనామాలతో పూజలతో విరాజిల్లుతూ ఉన్నది. సామాన్యంగా ఏంటంటే హైదరాబాద్ నగరానికి మొత్తం ఒక ప్రహరీ కూడా ఉండేది. ఆ ప్రహరీకి 13 దర్వాజాలు, 13 కిటికీలు ఉండేవి. ప్రతి దర్వాజాకు ఎడమవైపు కోట రక్షణార్థం అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. అందులో భాగంగానే ఈరోజు లాల్ దర్వాజా కానివ్వండి, గౌలీపురా దర్వాజా కానివ్వండి, పత్తి దర్వాజా కానివ్వండి, వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలుగా విరాజిల్లారు అనమాట. సో దాంట్లో భాగంగా ఈరోజు ఐనాఖానా, ఈరోజు కిషన్ ప్రసాద్ దేవుడి యొక్క ఐనాఖానా దేవాలయం ఒక గోడ ఆనవాళ్ళు కూడా మనకు ఉంటుంది. ఆ గోడకే ఈరోజు అమ్మవారు వెలసిల్లింది. కాబట్టి నిత్యం మేము అన్నిత్యం ఇక్కడ సహస్రనామాలతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 25వ వజ్రోత్సవాల సందర్భంగా భారీ ఎత్తున దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది కళాకారులు, సుమారుగా 500-600 మంది కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో వైభవంగా ఈసారి మేము వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. 25 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అక్కడ మీరు వస్తే మీరు చూడొచ్చు, ప్రతిరోజు 10,000 నుంచి 1,200 మంది నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా 21వ తారీఖున ఘటస్థాపన జరుగుతుంది. 29వ తారీఖున ఘట నిమజ్జనం జరుగుతుంది అమ్మవారిది. భారీ ఊరేగింపుతో సుమారు 1-2 లక్షల మంది జనాలతో ఆ భారీ ఊరేగింపు అనేది మూసీ నది వద్ద కొనసాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ కూడా పెద్ద ఎత్తున నేను సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మీరందరూ కూడా మీ కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ దేవాలయం దర్శించుకొని తరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి బంగారు మైసమ్మ అమ్మవారు. ఈ బంగారు మైసమ్మ అమ్మవారు ఎలా వెలిసింది, ఎప్పుడు వెలిసింది అనేది చరిత్రలో చెప్తున్నారు. కానీ నా చిన్నతనంలో దాదాపు 55-60 సంవత్సరాలు క్రితంలో నేనున్న సమయంలో ఈ దేవాలయానికి నేను వచ్చేవాడిని. అప్పుడు ఈ దేవాలయం చాలా చిన్నదిగా ఉండింది. ఆ సమయంలో 1991 సమయంలో ఇక్కడ కర్ఫ్యూ జరిగింది. ఆ కర్ఫ్యూలో ముస్లింలు మన విగ్రహాన్ని ధ్వంసం చేసినారు. ఆ ధ్వంసం చేసినందువల్ల ఇక్కడ ప్రాంతం వాళ్ళందరూ ప్రభుత్వ సహకారంతో ఇక్కడ దేవాలయం నిర్మాణం చేసినారు. ప్రతిష్టాపన హంపి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రతిష్టాపన కార్యక్రమం చేసినారు. అయితే ఈ అమ్మవారు బోనాలోత్సవ కార్యక్రమం చేసేప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నుంచి అక్కడ అలంకారం ఎవరైతే చేస్తారో
వారిని ఇక్కడికి ఆహ్వానించి అమ్మవారిని అలంకారం చేయిస్తారు. ఇక్కడ చరిత్ర బంగారు మైసమ్మ అమ్మవారికి మహా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, మరియు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, కుంకుమార్చనలు, పుష్పార్చనలు మరియు బిల్వార్చనలు. అమ్మవారు ఉన్న చోట అయ్యవారు ఉంటారు కాబట్టి అక్కడ శివలింగం కూడా ఉంది. అయితే ఈ అమ్మవారి కార్యక్రమాలు గత 25 సంవత్సరాల నుంచి ప్రతిష్టాపన జరిగిన తర్వాత వైభవంగా ఇక్కడ బోనాల కార్యక్రమం చేయిస్తారు. అట్లాగే అమ్మవారి ఊరేగింపు దాదాపు 10 లక్షల మంది కన్నా పైననే ఈ పురాతన ఈ యొక్క ఓల్డ్ సిటీ అంటే ప్రఖ్యాతి పురాతన కాలం నుంచి ఇక్కడ వైభవంగా బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఆ బోనాల కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది ఊరేగింపులో పాల్గొంటారు. రండి, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని నమస్కరించుకోండి. మీ కార్యక్రమాలు ఏమి కావాలో మొక్కుబడి చెల్లించుకోండి. మాత్రే శ్రీ నమః. తల్లి ముక్కోటి దేవుళ్ళకు మునులు మనుషుల అలాగే ఈ బంగారు మైసమ్మ ఆలయ విశిష్టత, అలాగే అమ్మవారి గురించి ప్రత్యేక విశేషాలు తెలుసుకుందామా? వాస్తవానికి ఆలయ ప్రాంగణం చాలా బుజ్జిగా అనిపిస్తుందండి. బుజ్జి ఆలయంలో దివ్యమైన అమ్మవారు అని చెప్పాను కదా, ఎంత చక్కగా ఉందో ఆవిడ రూపం. అంటే ఎన్నిసార్లు చూసినా తనివి తీరదనమాట. అలా మన ప్రదక్షిణం చేసుకుంటూ ఇలా వస్తే మనకి ఇక్కడ లక్ష్మీ అమ్మవార్లు కనపడతారు చూడండి. గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి. మన జీవితంలో కావాల్సినవన్నీ అనుగ్రహించేది ఆ అమ్మే కదా. ఆ అమ్మలగన్న అమ్మ ఇక్కడ బంగారు మైసమ్మ రూపంలో కొలువు తీరింది. ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకోవాలి, బోనాలు చాలా విశేషంగా జరుగుతాయి. అందులోనూ ప్రభుత్వం నుంచే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే మహిళామణులు ప్రతినిత్యం దర్శనం చేసుకుంటారు. ఇంకా ప్రత్యేకం ఏంటంటే శుక్రవారం రోజున కుంకుమార్చనలు జరుగుతాయి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం చాలా విశేషంగా పూజలు జరుగుతాయండి. ఆలయ వేళలు కూడా అనుకూలంగానే, మనకు తెలిసిందే కదా, మధ్యాహ్నం ఆరగింపు సమయంలో మూసివేస్తారు. తర్వాత మళ్ళీ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. అమ్మవారు మాకు అలా నెరవేరుస్తుందని భక్తుల మాటల్లో మనం విన్నాం. చాలా మంది చెప్పేది ఏంటంటే సంతాన విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారం కానీ, కళ్యాణం ఎవరికైనా అడ్డంకులు ఉంటాయి కనుక ఇలా అందరికీ ఎవరు ఏ కోరిక కోరుకున్నా నేనున్నానంటూ అభయం ఇస్తోంది ఆ బంగారు మైసమ్మ తల్లి. ఈ బంగారు మైసమ్మ ఆలయం నిర్మించి సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుందండి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మంచి నిర్ణయం తీసుకున్నారు. 25 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఆ 25 రోజుల పాటు అమ్మవారికి కుంకుమార్చనలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. కుంకుమ పూజలు జరిపించి మహా నైవేద్యాన్ని అమ్మకి సమర్పించి ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఎంతో మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మా బంగారు మైసమ్మ మళ్ళీ దర్శించుకునే భాగ్యాన్ని కల్పించింది. ఆదిశేషుని నీడలో బంగారు మైసమ్మ అలా కూర్చుని వరాలను సంగుతుంది. ఆ బంగారు తల్లి కోరిన వారికి కొంగు బంగారం అని ఖచ్చితంగా చెప్తానండి. ప్రత్యేకించి హైదరాబాద్లో బోనాలంటే విశేషంగా జరుగుతాయి. వీటికి సంబంధించి ఘనంగా జరిగేటువంటి ఆలయాల్లో ఇప్పుడు మీరు చూసినటువంటి బంగారు మైసమ్మ ఆలయం కూడా ఒకటి. హరిబౌలి ప్రాంతం పేరు. ఇదంతా కూడా ఓల్డ్ సిటీని. ఒకసారి మీరు వస్తే క్లియర్ అడ్రస్ ఇది. తప్పకుండా అందరూ రండి, ఆ అమ్మవారి దర్శనం చేసుకోండి, ఆ అమ్మ కృపకు పాత్రలు కండి. ఇది వాళ్ళ వీడియో. మరో దివ్య ఆలయ సందర్శనంతో నేను ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.